జేజేకే చాప్టర్ 264 అయితే వచ్చేసింది. ఈ చాప్టర్ లో మనం చూడబోతున్నాం మన యూజీ ఇతిదోరి మన మెయిన్ క్యారెక్టర్ యొక్క డొమైన్ ఎక్స్పాన్షన్. నిజంగా నేను కూడా మీలాగా ఎక్స్పెక్ట్ చేయలా ఇలాంటి రోజు ఒకటి మనం చూడగలుగుతామని. కానీ ఫైనల్లీ ఈ చాప్టర్ లో మన యూజీ ఇతిదోరి హైలైట్ అవ్వబోతున్నాడు. ఇంతకీ తన డొమైన్ ఎలా ఉండిద్ది, దాని యొక్క పవర్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. సో ఇంకేం తెచ్చుకుంటా లెక్చర్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీ మా ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే గైస్ సరిగా ఇంకేం నేర్చుకున్నా లెట్స్ వీడియో. సో ప్రీవియస్ చాప్టర్ లో ఏం జరిగిందో మీ అందరు తెలిసిందే. మన హనాబి అదే మన ఏంజల్ వచ్చి జాక్ ఆఫ్ స్లైడర్ అటాక్ ని యూజ్ చేసిద్ది మన సుకునో మీద. కానీ చాప్టర్ లో మనకి తెలిసేది ఏంటంటే ఆ అటాక్ జస్ట్ సుకునో మీద ల్యాండ్ అవ్వదు, అది మన యూజీ ఇంకా టోడో మీద కూడా ల్యాండ్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళు సుకునో పక్కనే ఉన్నారు కాబట్టి ఆ అటాక్ వాళ్ళకి కూడా తగిలింది. పైగా మన సుకునో ఆ అటాక్ నుంచి తప్పించుకోకూడదని మన యూజీ ఇద్దరు ఒక పవర్ఫుల్ పంచ్ నేలకేసి కొడతాడు. నేల మొత్తం షేక్ అయిపోయింది. అసలు మన సుకునో సరిగ్గా నుంచోలేకపోతాడు. దాంతో ఆ జాక్ ఆఫ్ స్లైడర్ స్ట్రైట్ గా వచ్చి మన సుకునో మీద తగిలిద్ది. కానీ ఆ అటాక్ వల్ల మన సుకునోకి ఏదైనా అయిద్దా అంటే బ్రో తనకి మాత్రం ఏమవదు. పైగా మన యూజీ చేసిన అటాక్ నే మన సుకునో వాడుకుంటాడు. మన ఇద్దరు చేసిన అటాక్ వల్ల ఆ రాయలన్నీ పైకి లెగుస్తాయి. ఇంకా మన సుకునో ఆటి మీదే ఎక్కి మన హనాబి వైపుకి వెళ్ళిపోతాడు. అది చూసి ఆ ఏంజల్ లిటరల్లీ కంగారు పడిపోయింది. ఇంకా మనం సుకునోని కూడా చూసుకోవచ్చు, తను చాలా స్పీడ్ తో పైకి ఎక్కుతూ ఉంటాడు. ఇంకా తను మనసులో అనుకుంటాడు, ఈ జాక్ ఆఫ్ స్లైడర్ ఇంకా యూటా ఒక్కొస్తూ ఉపయోగించే జాక్ ఆఫ్ స్లైడర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. వాడు డైరెక్ట్ గా నా మీద ఉపయోగిస్తాడు, కానీ ఈ ఏంజల్ వచ్చేసి అందరి మీద ఉపయోగిస్తుంది. దీని వల్ల బెనిఫిట్ నాకే, కిందున్న ఇద్దరు పైకి రారు. దాంతో హ్యాపీగా నేను వెళ్ళి ఆ ఏంజల్ ని చంపేసుకోవచ్చు అని చెప్పి తను చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటాడు. ఇంకా ఏంజల్ కూడా హెనాకి చెప్పిద్ది, ఇక్కడ నుంచి వెళ్ళు హెనా అని చెప్పి తను అనిద్ది. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. మన సుకున ఎంకాల్ వచ్చేస్తాడు. మీరు ఈ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు, మన సుకున ఒక బ్లాక్ స్లాష్ కొట్టడానికి వెళ్లే ముందు తను చెప్తాడు, ఆ ఏంజల్ నీ బాడీ యొక్క ఫుల్ కంట్రోల్ తీసుకోకుండా జస్ట్ నీతో పాటు కో ఎగ్జిస్ట్ చేస్తుంది. దానికి అర్థం నీ యొక్క కర్స్ టెక్నిక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, కానీ నీ ఫిజికల్ బాడీ చాలా వీక్ గా ఉండిద్ది. ఇప్పుడు నీ దగ్గర ఒక చేయి కూడా లేదు కాబట్టి నీ జాక్ ఆఫ్ స్లైడర్ కూడా నన్ను ఏమీ చేయలేకపోయింది. ఒక రకంగా చెప్పాలంటే నీ దగ్గర నీ చేయి లేకపోవడం వల్ల నువ్వు ముందిచ్చిన అవుట్పుట్ ఇప్పుడు ఇవ్వలేకపోయావు. అందుకనే ఇప్పుడు నీ ప్రాణాలని నేను తీసుకుంటున్నానని చెప్పి తను ఒక బ్లాక్ ఫ్లాష్ ని వదులుతాడు. కానీ అప్పుడే మన టోడో వచ్చేస్తాడు. అసలు తన్ని చూసిన తర్వాత మన సుకున ఒకటే ఒక్క మాట అంటాడు, అదేంటంటే దిస్ మ్యాన్ ఈస్ ట్రూ జుజుత్సు సోర్సరర్. మన సుకున ఎందుకు ఇలా అన్నాడంటే మన టోడో వచ్చేసి అంత పవర్ఫుల్ కాదు, తను గోజో లాగా కూడా కాదు, తన దగ్గర రివర్స్ కస్ టెక్నిక్ కూడా లేదు. అయినా తను సుకునతో పోటీ పడి మరీ ఫైట్ చేస్తున్నాడు. కానీ మన సుకున యొక్క ఈ బ్లాక్ ఫ్లాష్ తో దెబ్బకు వాళ్ళిద్దరూ ఎగిరి బిల్డింగ్స్ మీద పడిపోతారు అన్నమాట. కాసేపు వరకు వాళ్ళు రారు. ఇంకా మన సుకున చెప్తాడు, ఇప్పుడు ఆఖరికి వీళ్ళ పని కూడా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఎవరంటే ఆ బ్రాట్ ఇంతకాడు ఎక్కడున్నాడని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే ఎంకల్ నుంచి ఆ బ్రాట్ వచ్చేస్తాడు. అది చూసి మన సుకున షాక్ అయిపోతాడు, ఎమ్మ బాబు ఈ బ్రాట్ గడ్ ఎలా వచ్చాడని చెప్పి తను అనుకుంటాడు. ఇంకప్పుడే మనకి చూపిస్తారు మన సుకున ఎలా అయితే వచ్చాడో సుకున ఎంకల మన యూజీ కూడా వచ్చేసాడు. అసలు తను రావడంతో సుకున ఫేస్ మీద ఒక పంచ్ కొడతాడు. ఇంకా కాళ్ళు పట్టుకొని ఒక బిల్డింగ్ మీద పడేస్తాడు. మీరు ఈ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు, తను బిల్డింగ్ లోపల నుంచి తీసుకెళ్లిపోయాడు. ఇంకా సుకునోని పడేసిన తర్వాత కూడా తను వెంటనే మళ్ళీ సుకున ఇంకా మెగుమి మధ్యలో బౌండరీ ఉంది కదా, ఆ బౌండరీ మధ్యలో కొట్టడానికి చూస్తాడు. కానీ మన సుకున దాని నుంచి తప్పించుకుంటాడు. మీరు ఈ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు, మన సుకున జస్ట్ మిస్ అన్నమాట. ఇంకా దీని తర్వాత మన సుకున యూజీ ఇద్దరి ఫేస్ మీద ఒక పంచ్ కొడతాడు. ఇంకంతే మొత్తం అయిపోయింది. ఇప్పుడు మీరు అనొచ్చు, బ్రో కొట్టింది ఒక పంచేగా దీంట్లో ఏమైంది అని చెప్పి. ఒక్కసారి కొట్టిన చేయి చూసుకోండి బ్రో, అది తెగిపోయిన చేయి మళ్ళీ వచ్చేసింది. దీనికి అర్థం ఏంటంటే మన కింగ్ ఆఫ్ కర్స్ దగ్గర ఇప్పుడు తన రివర్స్ కస్ టెక్నిక్ ఉంది బ్రో. తన చేయి తన ఫేస్ అన్ని మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇందాక వరకు చేసిన సాక్రిఫైస్ అన్ని బొక్క బ్రో, మొత్తం బొక్క. ఇక్కడ తన హార్ట్ కూడా మళ్ళీ రీజనరేట్ అయిపోయింది. ఇంకా దీని తర్వాత మన ఫోర్ ఆర్మ్స్ ఇతుదూరిని పిచ్చి కొట్టేశాడు అనమాట. మన సుకునకి బాగా కాన్ఫిడెన్స్ గా ఉంది, ముందుంది ఒక బ్రాట్, విని నేను ఈజీగా హ్యాండిల్ చేస్తానని చెప్పి పిచ్చి కొడతాడు. ఇప్పుడు ప్రస్తుతం మన సుకున ఏమనుకుంటున్నాడు తెలుసా, ఇందాక జరిగిన డొమైన్ బ్యాటిల్ లో తన కర్స్ ఎనర్జీ కొంచెం పోయిందనమాట. అది రికవర్ చేసేంత వరకు వీడిని ఇలాగే కొడతానని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ మన ఇతుదూరికి కూడా ఒక మోటివ్ ఉండిద్ది. తను అనుకుంటాడు ఇప్పుడు సుకునని కొంచెం అన్బ్యాలెన్స్ చేసి 2-3 డిస్పాంటిల్ సుకున మీద లాంచ్ చేస్తే చాలు, మెగుమి ఇంకా సుకున యొక్క సోల్స్ వేరే అయిపోతాయని చెప్పి తను అనుకుంటాడు. అలాగే మన సుకునకు కూడా తెలుసు ఆ పంచ్ ఒక్కసారి తగిలితే ఏమైందో. అందుకనే ఈసారి యూజీ ఇద్దరిని చాలా సీరియస్ గా తీసుకుని తను ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే
ఏమైందో తెలియదు కానీ ఇక్కడ మన సుకున చాలా షాక్ అయిపోతాడు అనమాట. ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇక్కడ మన గోజో అసలు డొమైన్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఉపయోగిస్తారు అది చెప్తూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ లోనే మన ఇతదోరి డొమైన్ ఎక్స్పాన్షన్ అని చెప్పి తను అంటాడు. ఇది ఎలాంటి డొమైన్ అంటే మన యూజీ ఇద్దోరి ఏ పంచ్ కొట్టినా 101% ఆ పంచ్ ఎనిమి మీద ల్యాండ్ అయ్యిద్ది. ఒక రకంగా చెప్పాలంటే మన యూజీ ఇద్దరి యొక్క డొమైన్ మన సుకునకి నైట్ మేర్ బ్రో. ఎందుకంటే మీ అందరు తెలిసిందే ప్రీవియస్ చాప్టర్ లో మన యూజీ కొన్ని దెబ్బలు కొడితేనే సుకున లోపల నుంచి ఆ ఎల్లు బయటికి వచ్చేసాయి. అలాంటిది ఇప్పుడు మన సుకున తన డొమైన్ లోపల ఉన్నాడు. పైగా 101% అంట ఛాన్స్ ఆ పంచ్ ల్యాండ్ అయ్యేది. ఇంకా దీని తర్వాత మనం చూసుకోవచ్చు మన యూజీ యొక్క డొమైన్ ని. మన సుకున కూడా ఇప్పుడు యూజీ లాగా కనిపిస్తున్నాడు. తిను ఇలా ఎందుకున్నాడో ప్రస్తుతం మనకి తెలియదు. పైగా వీళ్ళిద్దరూ రైల్వే స్టేషన్ లో ఉంటారన్నమాట. ఇంకా మన యూజీ ఇద్దరు వచ్చి సుకునకి చెప్తాడు, పద సుకున ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పి తను అంటాడు. ఇంకా మీరు కింద కూడా చూసుకోవచ్చు, ఇక్కడ నరేటర్ చెప్పాడు వీళ్ళిద్దరు కలిసి ఒక అన్నోన్ డొమైన్ లోపలికి ఎంటర్ అయ్యారని చెప్పి ఇక్కడ ఉండిద్ది బ్రో. ఇక్కడ మీరు సుకున్ యొక్క రియాక్షన్ చూసుకోండి. అసలు తనకి ఇక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాట్లా. ఇంకా దీంతోనే ఈ చాప్టర్ కూడా ఎండ్ అయ్యిద్ది. నాకు తెలిసి నెక్స్ట్ చాప్టర్ మన సుకున వర్సెస్ ఇతదోరి 1v1 ఫైట్ అయితే ఉండిద్ది. ఈ చాప్టర్ చూసిన తర్వాత నాకు చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి బ్రో. ఎగ్జాంపుల్ గా మన సుకున ఎందుకు యూజీ లాగా ఉన్నాడు, తను మెగుమి లాగా ఉండాలి కదా. ఇంకా సెకండ్ వచ్చేసి అసలు నిజంగానే అది మన యూజీ ఇద్దదోరి యొక్క డొమైనా లేకపోతే మన సుకున అలా కలలు కంటున్నాడా, అసలు ఇలాంటి డౌట్స్ ఇంకా చాలా ఉన్నాయి. నాకు తెలిసి ఈ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ నెక్స్ట్ చాప్టర్ లో దొరుకుతాయి. నేనైతే చాలా హైప్ లో ఉన్నాను బ్రో నెక్స్ట్ చాప్టర్ చదవడానికి. సో నెక్స్ట్ చాప్టర్ రాగానే నేను వీడియో చేస్తాను. సో మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతవరకే, మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.